వికారాబాద్ జిల్లా తాండూరులో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఇక మున్సిపాలిటీలోని 13వ వార్డు గ్రీన్ సిటీ కాలనీలో 117 మందికి కంటి పరీక్షలు చేయడం అభినందనీయమని అన్నారు. 13 మందికి కంటి ఆపరేషన్ల కోసం హైదరాబాద్కు తరలిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దేవుని మండల హెడ్క్వార్టర్లో కానివ్వండి, ఇంకా పరిసర ప్రాంతంలో రాజపూర్ కానివ్వండి, గోపాల్పూర్ కానివ్వండి, చాలా గ్రామాల్లో సక్సెస్ఫుల్ గా ఈ క్యాంపులు పెట్టి ఎంతో మందికి ఈ దృష్టి లోపం ఉన్నటువంటి వారిని అందరూ కూడా ఒకే దగ్గరికి ఐ క్యాంపు ఏదైనా ఖచ్చితంగా సర్జరీ చేయాలంటే వాళ్ళందరూ కూడా ఫ్రీ బస్సెస్ కూడా పెట్టేసి వాళ్ళందరినీ హైదరాబాద్ తీసుకుపోయి ఆ సర్జరీ ఒకసారి సర్జరీ ఆపరేషన్ చేయాలంటే దాదాపు 78 నుంచి లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. అది ఎందుకంటే అది దేశంలో ఒక ప్రసిద్ధి చెందినటువంటి శంకరన్ హాస్పిటల్. ఆ శంకరన్ హాస్పిటల్ మన దగ్గర తెలంగాణలో కడుతున్నామని చెప్తే దానికి ఉచితంగా కూడా ఆ రోజు మనము గవర్నమెంట్ ఆ రోజు ఉచితంగా అలా చేసి హాస్పిటల్, ఎందుకంటే ఆ డాక్టర్స్ సేవలు అందించుకోవాలా, వాళ్ళ సేవలు ఖచ్చితంగా మన తెలంగాణకు అవసరం అని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ కూడా ఫ్రీగా వాళ్ళకి అలాంటి చేయడం జరిగింది.